అభ్యర్థులు అయితే కీలకంగా చంపడానికి క్రియేటివిటీ చేసినటువంటి సంఘటనే 3 నెలలు కాకముందుకే మళ్ళీ ఇక్కడ కొమ్మేరు గ్రామంలో పునరావృతం కావడం అంటే మనకు ఏ పరిస్థితిలో ఈ పాలన 2.5 సంవత్సరాల పైన రెడ్డి పాలన కొనసాగుతూ ఉంటే ఏ వర్గం పక్షాన న్యాయంగా ఉందో, ఏ రెడ్డి ఏ పక్షాన ఏ వర్గం పక్షాన అన్యాయానికి గురి చేస్తూ ఉందో ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనే నిదర్శనంగా ఈ రోజు కనబడతా ఉందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రియాంక రెడ్డి అమ్మాయిని డాక్టర్ను అక్కడ మానభంగం చేసి చంపితే ఏదైతే సూటు చేసి చంపించిన రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ న్యాయం చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ అన్యాయం చేసడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియాంక రెడ్డి మీద జరిగిన దాని మీద అత్యాచారం మీద అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి చంపేయడానికి ఆరోగ్యం అయితే అయినా ఏదేమైనా మహిళల పట్ల జరిగితే న్యాయమే జరగాలి. కానీ ఇక్కడ రచక సంఘం బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళు రెడ్డి వర్గం కాబట్టి ఈ రోజు కాపాడే ప్రయత్నము రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ సీఏ రెడ్డి వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనందరూ కూడా కనబడుతూ ఉంది కనుక తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు అందరూ కూడా అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్లు చేస్తూ గుర్తు పెరిగేయడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ సంఘం నుంచి రేపే కృష్ణమాధవ్ గారు మా నాయకుడు వస్తాడు, ఖచ్చితంగా మాకు ఏది ఆదేశాలు ఇస్తాడో ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ రూపుతుంటామని ఈ సందర్భంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కోరుతా ఉన్నాం.